ప్రార్థన. ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీ అందరికీ ఈ ఆన్లైన్ కార్యక్రమంలోకి ఆహ్వానం తెలియజేస్తున్నాను. ఇన్వైటింగ్ యు ఆల్ ఇన్ ద holy and precious name of our Lord and Savior Jesus Christ. Let us pray. సర్వశక్తిగల దేవా, స్తోత్రాలుడా, దయగల దేవా, నీ ఘనమైన పరిశుద్ధ నామమునకు స్తోత్రములైన ఈలాగు ఈ సాయంకాల వేళ ఈ శనివారం ప్రార్థనా కూటమందు తండ్రి నీ పరిశుద్ధ పాదసన్నిధించేది ప్రార్థించేటికి మేము ఏకీభవించేట్టుగా మా మధ్య మీ సన్నిధించిన అర్పించే స్తుతులను స్వీకరించుతండి. చేయనైన ప్రార్థన ఆలకించిన మా మధ్య మీ సన్నిధించండి తండ్రి. ఈ సాయంకాల సమయమున బలహీనులను బలపరచమని, వ్యాధిగ్రస్తులను ముట్టి స్వస్థపరచమని వేడుకొంచున్నాము తండ్రి. నీ కృప యొక్క ఏర్పాటు చొప్పున ప్రతి గృహాన్ని మీరు దర్శించండి నాయన. రేపు ఉదయం ఆదివారం తండ్రి బల్ల ఆనందంలో సంఘంలో అందరూ చేరిండని, మీ సన్నిధికి రావాలని నిరీక్షణ కలిగి ఉండగా ప్రతి గృహాన్ని దర్శించి తండ్రి ఉపవాసం నుండి కనిపెట్టుకొని ఎవరెవరైతే ఏలాగా ప్రార్థన చేస్తున్నారో వారందరి ప్రార్థనలు మీరు ఆలకించి తండ్రి వారి ప్రార్థనలకు జవాబు దయచేయండి. ఈ కార్యక్రమాన్ని వీక్షించిన వారి స్తోత్రము నాయన. ఆయా పరిస్థితులను బట్టి వీక్షించలేని వారు కూడా మీరు జ్ఞాపకం చేసుకుంటండి. మా మధ్య మీ సన్నిధించిన అర్పించేస్తున్న స్వీకరించండి. చేయని ప్రార్థన ఆలకించిన సంస్థ విషయాల్లో తండ్రి ఈ కార్యక్రమము మాకు దీవెనికరంగా ఉంటూ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి. COVID-19 పరిస్థితులన్నీ తొలగించబడి ప్రజలు తండ్రి సేదతీరి తిరిగి ఆలయంలో నేను సేవించటకు నీ కృప అనుగ్రహించండి ఆయన. మెట్టుకు ఈ సమయం ముందు ప్రతి ఒక్కరికి నీ ఆత్మను అనుగ్రహించి కృపచేత ఆవరించుండి ఆత్మలుగా చేసి మేలు కలుగు చేసి మహిమ ఘనత ప్రభావం పొందుకోమని ఈ మనవుడు మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తునామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. పాటలు పాడదామండి. Sorry.
420 నంబర్ పాట పాడుతుందా? 420 నంబర్ పాట పాడు. ప్రార్థన వినేడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. ప్రార్థన వినేడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. శ్రేష్టమైన భావము
పల్లవి అంతే. ఓ ప్రభువా, ఓ ప్రభువా, ఓ ప్రభువా, ఓ ప్రభువా, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. ఓ ప్రభువా, ఓ ప్రభువా, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. దారి తప్పిన నన్ను నీవు వెదకి వచ్చి రక్షించితివి, దారి తప్పిన నన్ను నీవు వెదకి వచ్చి రక్షించితివి. నిత్య జీవము నీతిగా దేవా, నిత్య జీవము నీతిగా దేవా, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. ఓ ప్రభువా, ఓ ప్రభువా, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. హల్లెలూయా. దేవుని ఘననామముకు స్తోత్రములు. ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీ అందరికీ కూడా నా యొక్క వందనాలు తెలియజేస్తున్నాను. మనం ప్రార్థించి దేవుని పరిశుద్ధ వాత్సల్యంలో ఈ కార్యక్రమంలో ముందుకు సాగుదాము. దానికి ముందుగా లేఖనాన్ని పఠనం చేద్దాము. లేఖన పఠనంలో ఈ రాత్రి వేళ ధ్యానం కొరకై పరిశుద్ధ గ్రంథం నుండి పాత నిబంధన భాగములో 2వ రాజుల గ్రంథము 15 నుంచి నేను చదువుతున్నాను, ఆలకించాలని తెలియజేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథంలో పాత నిబంధన భాగంలో 311వ పేజీలో ఈ లేఖన భాగం ఉంది. 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయం 15 నుంచి. దైవజనుడైన అతని పనివాడు పెందలకడ లేచి బయటికి వచ్చినప్పుడు గుర్రములను రథములు గల సైన్యము పట్టణమును చుట్టుకునిట కనబడింది. అంతటా అతని పనివాడు, అయ్యో నా ఏలివాడా, మనము ఏమి చేయదుమని ఆ దైవజనుడు అనగా అతడు, భయపడవద్దు, మన పక్షమున ఉన్నవా వారి కంటే అధికులై ఉన్నారని చెప్పి, యెహోవా వీడు చూచినట్టు దయచేసి వీని కళ్ళను తెరువమని ఎలీషా ప్రార్థన చేయగా, యెహోవా ఆ పనివారి కళ్ళను తిరుగుచేసిన కనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము అగ్ని గుర్రముల చేత రథము చేతను నిండుట చూచెను. ప్రార్థన చేసుకుందాం.
సర్వశక్తిగల దేవ, ఈ లేఖనం ద్వారా మీరు మాతో మాట్లాడండి. ఈ సంఘాన్ని ప్రేమించి నన్ను సేవను ప్రేమించి సహకరించిన వారి కొరకు స్తోత్రం నాయన. ఈ యొక్క తండ్రి ఫేస్బుక్ ద్వారా 2 hours తర్వాత నాయన యూట్యూబ్లోను ఈ కార్యక్రమాన్ని వీక్షించలేనటువంటి స్తోత్రము. శనివారం మేము మీ పరిశుద్ధ పాత్రలో ప్రార్థన చేయవలసినటువంటి రోజుగా ఉండి ఉండగా తండ్రి అనునిత్యమును ఉదయమున మధ్యాహ్న రాత్రి వేళ వారి వారి ఏర్పాటును బట్టి ఉపవాసం నుండి నాయన ప్రార్థన చేయటం ఏకీభవించి మీ పరిశుద్ధ పాద సన్నిధిని ప్రార్థన చేసిన సంఘ బిడ్డల కొరకు స్తోత్రం. వారి ప్రార్థనను ఆలకించండి. ఈ సమయమందును తండ్రి ప్రార్థనతో బిడ్డల తండ్రి మీ సన్నిధిని నిలిచిండగా ప్రార్థనలు ఆలకించిన ఉదయకాలం సంఘములో తండ్రి జరుగునైనటువంటి బల్ల ఆరాధన కార్యక్రమాన్ని మీకు అప్పగిస్తూ ఉన్నాము. మీ కృపైక ఏర్పరచుకున్న దీవెనికరంగా ఆ కార్యక్రమాన్ని నన్ను మమ్మల్ని మరుపరిచి మీరు జరిగించండి తండ్రి. మేలు చేత కుటుంబాలను సంఘాన్ని తృప్తిపరచునాయన. ఈ సమయమందు బలహీనుడిగా ఉన్నటువంటి వారిని, జ్వరముతో ఉన్న వారిని నాయన కొంత ఇబ్బంది పడుతున్నటువంటి కుమార్తె గ్రేసమ్మ గారిని, అలాగే ఎవరైతే నాయన బలహీనత వలన, వ్యాధి బాధల వలన, షుగర్ వలన, బీపీ వలన, థైరాయిడ్ వలన ఇలాగ బాధపడుతున్నారో, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారో ఆయా బిడ్డలందరినీ కూడా దర్శించండి, ముట్టి స్వస్థపరచండి ఆయన. మా మధ్య మీ సన్నిధి నుంచి ఈ లేఖనం ద్వారా నాతో మాతో మీరు మాట్లాడి మహిమ ఘనత ప్రభావములు పొందుకొనుమని ఈ మనవులను మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ లేఖనము దేవజనుడైనటువంటి ఎలీషా పరిశుద్ధ గ్రంథంలో ఆయన ఏలియా తర్వాత ప్రవక్తగా ఇశ్రాయేలుపై దేవుని వల్ల నియమించబడేటువంటి వాడుగా ఉన్నాడు. మనము చూస్తే ఏలియా ఆయన దేవుని యొక్క ఏర్పాటును బట్టి చాలా ఉన్నట్టుండి ప్రత్యక్షమైనట్లుగా ఆయన మనకు లేఖనాల్లో కనిపిస్తాడు. ఎలీషానైతే ఏలియా ఏర్పాటు చేసుకుని ఈ యొక్క ఏలియాని ఎలీషా వెంబడించిన దాన్ని బట్టి ఎలీషాకి అతడు దేవుని పరిచర్యను కొనసాగించగలిగినట్లుగా ఎలీషా కోరిన విధముగా ఏలియాకి దేవుడిచ్చినట్టు ఆత్మలో 2 ఆత్మ 2 పాళ్ళు పొందుకున్నటకు దేవుని కృప వలన యోర్దాను నది యొక్క ఒక సూచనను పొందిన వాడై ఏలియా పరిచర్యను కొనసాగించటకు ఏలియా శిష్యుడైన బట్టి ఎలీషా ముందుకు సాగుతాడు. ఎక్కువగా ఇశ్రాయేలు దేశంలో ఈ ఎలీషా యొక్క పరిచర్య కొనసాగింది. ఏలియా పర్వతాల మీద, అలాగే ఆయన కేరీతు వాగు దగ్గర, అలాగే ఆకాశ గమనం ద్వారా దేవుని ఆత్మ వలన నడిపించబడినటువంటి వాడై ఉన్నటువంటి వాడిగా ఏలియాని మనం చూస్తాం. ఏలియా యెజబెల్ అనేటటువంటి ఇశ్రాయేలు దేశపు రాణిని ఎదిరించిన వాడుగా, విగ్రహారాధికులను ఎదిరించిన వాడుగాను ఉన్నాడు. ఎలీషా పరిచర్య ఎక్కువగా పట్టణ ప్రాంతాల్లో అది ఉన్నట్టుగా చూస్తున్నాం. అరణ్య మార్గమందు, గుహలలోను, పర్వతాల మీద ప్రార్థించిన వాడిగా ఏలియా ఉండగా, ఎలీషా పట్టణాల్లో ఎక్కువగా తన పరిచర్యను కొనసాగించినటువంటి వాడుగాను ఆయన మనం చూసినట్లయితే ఈ ప్రారంభ అధ్యాయంలోనే 2వ రాజుల గ్రంథంలో ఆయన తాను పరిచర్య ప్రారంభించగానే ఆ యొక్క 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయంలో 19వ వచనం నుంచి మనం చూసినట్లయితే 22వ వచనం వరకు యెరికోను బాగు చేసిన వాడిగా ఎలీషా ఉన్నాడు. యెరికో లోకానికి సాదృశ్యముగా ఉంది. 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయం 19వ వచనంలో యెరికో చాలా సుందరమైనటువంటిదిగాను రమ్యమైన పట్టణంగా ఉన్నప్పటికీ కూడా అది మరణాంతకరమైనటువంటిదిగా అక్కడ నీరు ఉండేట్టుగా ఎలీషా ప్రార్థించి ఒక పాత్రలో నీరు తెమ్మని చెప్పి ఆ నీటిలో ఉప్పు వేసి ఆ భూమిని అక్కడ నీటి ఓటును జీవదాయకమైనదిగా మార్చిన వాడిగా ఉన్నాడు. ఎలీషా ప్రభువైన యేసుక్రీస్తుకు ముంగుర్తుగా ఉన్నాడు.
యేసుక్రీస్తు ఎలాగైతే పునరుద్ధరణమై ఉన్నాడు, ఆయన సిలువ వేయబడి మరణించి తిరిగి లేవడానికి ముందుగా ప్రభువైన యేసుక్రీస్తు ఎలాగైతే ఆ యొక్క నాయిని గవిని దగ్గర విధవరాలి కుమారుని లేవనెత్తి ఉన్నాడు, అలాగే ఆయన అధికారి కుమార్తెను ఎలాగైతే మృతుల్లోంచి లేపి ఉన్నాడు, లాజరును యోహాను సువార్త 11వ అధ్యాయంలో రాయబడిన రీతిగా మృతుల్లోంచి లేపి ఉన్నాడు, ఎలీషా కూడా పునరుద్ధాన బలము కలిగిన వాడిగా ఆయన ఉన్నాడు. దేవునికి స్తోత్రాన్ని చెల్లిద్దామండి. షూనేమీరాల యొక్క కుమారుని ఆయన బ్రతికించినట్టుగా ఎలీషాని మనము చూస్తాం. ఎలీషా పరిచర్య చాలా విస్తృతమైనటువంటిది. ప్రధానంగా మనం చూస్తే ఇప్పుడు మనం చదువుకునేటువంటి లేఖన భాగంలో ఎలీషా నివాసము దగ్గర ఎలీషా తన పనివానితో కలిసి ఇంట ఉండగా వారు ఉదయకాలంలో ఇంటి తలుపులు తీసినప్పుడు ఎలీషా కంటే ముందుగా బయటకు వచ్చినటువంటి ఎలీషా యొక్క పనివాడైనటువంటి దైవజనుడని రాయబడింది. ఈ 15వ వచనం 2వ రాజుల 6వ అధ్యాయం 15వ వచనంలో ఈ పనివాడు తమను చుట్టుముట్టి ఉన్నటువంటి శత్రువుల యొక్క సైన్యాన్ని చూసి భయపడతాడు. దానికి ముందున్నటువంటి విషయాన్ని మనం చూసినట్లయితే ఇశ్రాయేలీయులకు అలాగే సిరియనులకు చాలా విభేదాలు, పోరాటము, యుద్ధము కూడా ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. మనం పుట్టక ముందు మన తాతల కాలంలో చైనా దేశానికి మనకి యుద్ధము ఉంది. ఇప్పటికీ కూడా యుద్ధం అలాగే ఉంది. అలాగే మనం చూస్తే స్వాతంత్రం వచ్చిన తర్వాత మన పితృల కాలం నుంచి ఇప్పటి వరకు కూడా పాకిస్తాన్కి మనకి మధ్య యుద్ధం ఉంది. ఈ దాయాదుల మధ్య యుద్ధాలు సహజమే. ఇరుగు పొరుగు దేశాలతో కూడా యుద్ధాలు సహజంగానే జరుగుతూ ఉండడాన్ని మనము చూస్తాం. పోరాటాలు సహజమే. ఈనాటికి కూడా సిరియాకి ఇస్రాయేల్ దేశానికి మధ్య కొన్ని విషయాలలో ప్రాముఖ్యంగా ఉత్తరాన ఉన్నటువంటి గోల్డెన్ హెడ్స్, ఆ యొక్క గల్లేకి ఉత్తరంగా ఉన్నటువంటి ప్రాంతాల మీద ఇస్రాయేల్ ఆధిపత్యానికి వ్యతిరేకంగా వారు కూడా అభ్యంతరాలను కలిగినటువంటి వారిగా ఉన్నారు. అలాగే తూర్పులో ఉన్నటువంటి జోర్దాన్ వారు కూడా అభ్యంతరాలు కలిగిన వారిగా ఉన్నారు. కొన్ని పోరాటాలు అలా ఉంటాయి. ఈ పోరాటంలో ఇశ్రాయేలీలు ఎప్పుడు సిరియనులు దండెత్తినప్పటికీ కూడా ఇశ్రాయేలీలు జయిస్తూ ఉన్నారు. ఈలాగు తాము అపజయం పాలవడము, ఇశ్రాయేలీలు జయించడము గమనించినటువంటి సిరియా దేశపు రాజు తన ఆస్థానంలో ఉన్నటువంటి మంత్రులతోనూ జ్ఞానులతోనూ ఒక సభలో ఆయన మాట్లాడతాడు. ఏమనంటే, మన పక్షంగా ఎవరో గూఢచారం చేసి ఆ గూఢచర్యము ద్వారా మనం బయలుదేరేటటువంటి విషయాన్ని ఇశ్రాయేలుకు ముందుగా తెలియజెప్తున్నారు కనుక ఎవరి ద్రోహం వలన మనం అపజయం పాలవుతున్నామని చెప్తాడు. అప్పుడు ఈ సిరియా రాజు యొక్క ఆస్థానంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఏమంటాడంటే, రాజా, మన నుంచి ఎవరు కూడా ద్రోహం చేయడం లేదు. మన సిరియా దేశానికి చెందినటువంటి వారు కానీ, సైన్యంలో ఉన్నటువంటి వారు కానీ, జనులు కానీ మరెవ్వరు కూడా ఇశ్రాయేలీలకు సిరియన్ల మీద మనము వారి మీద యుద్ధానికి వెళ్తున్న సంగతి చెప్పడం లేదు. కానీ వారి మధ్య ఒక దైవజనుడు ఉన్నాడు, ఆయన పేరు ఎలీషా. ఆయనకు దేవుడు బయలుపరుస్తాడు, మనం ఇప్పుడు దండయాత్రకు వెళ్తామనేటువంటిది. వారి మీద మనం దాడి చేసే విషయాన్ని ఇశ్రాయేలు రాజుకు ఇశ్రాయేలు ప్రవక్త అయినటువంటి ఎలీషా తెలియజెప్తాడు కనుక వారు సిద్ధపడి ఉండి తప్పించుకుంటున్నారనే మాటను తెలియజెప్తాడు. దేవునికి స్తోత్రాన్ని చెల్లిద్దామండి. అప్పుడు మీరు వెళ్ళి ఆ ప్రవక్తను పట్టుకొని రండి అని గొప్ప సైన్యాన్ని సిరియా రాజు ఎలీషా ఉన్న చోటికి పంపిస్తాడు. ఈ దినాన మన మధ్య జరుగుతున్నది కూడా అదే. మానని పోరాటము శరీరములకు ఆత్మకు మధ్య ఉన్నది. దేవునికి స్తోత్రాన్ని చెల్లిద్దామండి. ఈ పోరాటంలో మనము ఇది కొన్నిసార్లు జయిస్తున్నాం, కొన్నిసార్లు ఏమవుతున్నామంటే మనము ఓటమి పాలవుతున్నాం. ఆత్మలో హెచ్చరిక అనేటటువంటిది కొన్నిసార్లు మనకు ఉండడం లేదు. ఎలీషా అయితే ఆత్మ సంబంధమైనటువంటి వాడు గాను, దేవుని ఆత్మ కలిగిన ప్రవక్తగాను ఉండి ఆయన ఏం చేస్తున్నాడంటే, సిరియనులు ఎప్పుడు దండెత్తి వచ్చినా కానీ ఇశ్రాయేలు రాజును హెచ్చరించి ఆయనను సేవ్ చేస్తూ ఉన్నాడు. మనము కూడా దేవుని ఆత్మ వలన బోధించబడకపోతే
మనమందరం కూడా యుద్ధానికి సిద్ధపాటు కలిగి ఉండలేము. నేను జ్ఞాపకం చేయని ఉద్దేశించింది ఏంటంటే, దేవుని ఆత్మ కలిగినటువంటి వారముగా మనం ఉండాలి. దేవుని సంగతులను లేక మనము కాపాడబడగలిగినట్లుగా దేవుడు మనకు తన ఆత్మ ద్వారా తెలియజేసే సంగతులను గ్రహించి వాటిని బట్టి హెచ్చరిక పొంది, లేక దేవుని వాక్యాన్ని బట్టి మనం హెచ్చరిక పొంది ముందుగా జాగ్రత్త పడి శత్రువు నుంచి మనము తప్పించుకోవాలి. ఈ దినాన ఒక సంగతి తెలుసుకోవడానికి ప్రపంచమంతా కూడా అన్ని భాషల వారు, అన్ని జాతుల వారు, అన్ని దేశాల వారు, అన్ని ఖండాల వారు రేయింబవళ్ళు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. అదేమంటే కోవిడ్-19 ఎప్పటికీ తొలగిపోద్ది. దేవుడు మనల్ని కలుగు చేశాడు, మనల్ని సృష్టించాడు కనుక దీనిని దేవుడు తీసివేయవలసిందే కానీ నరుల వలన ఇది కాదు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దామండి. అయితే ఇందు విషయమై దేవుడు తప్పకుండా ప్రజల పక్షంగా నిలబడే దేవుడు కనుక ఆయన ఈ విపత్తును తొలగిస్తాడని దేవుని సేవకునిగా వినయంతో నేను మనవి చేస్తూ అలాగే ప్రార్థనలో ఏకీభిద్దామని సంఘానికి, విశ్వాసులకు, సాటి సేవకులకు మనవి చేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం చేద్దామండి. దేవుడు తన వాక్కును తెలియజేయకుండా ఉండడు. మనం చూసినట్లయితే ఆదికాండం 18వ అధ్యాయంలో నేను చేసేటటువంటి కార్యమును నేను అబ్రహాముకు దాచదనా అని ఆయన అంటాడు. ఆ మాట మీరు జ్ఞాపకం చేసుకోవాలని ప్రభుపేట నేను మీకు తెలియజేస్తున్నాను. 18వ అధ్యాయం 17వ వచనం చదవండి. అప్పుడు యెహోవా నేను చేయబోవు కార్యము అబ్రహాములకు దాచదనా, నిశ్చయముగా బలము గల. ఇక్కడ చూడండి, సంగతిని తెలియజేస్తానని ఆదికాండం 18వ అధ్యాయం 17వ వచనంలో దేవుడు వెల్లడి చేయడం లేదు. ఎలాగైతే శత్రు బలం నుంచి, సిరియన్ల బలం నుంచి ఇశ్రాయేలీయులను ప్రవక్త అయినటువంటి ఎలీషా ద్వారా హెచ్చరించి దేవుడు కాపాడుతున్నాడు తన బలము చేత, ఇక్కడ కూడా దేవుడు ఏమంటే నేను చేయని ఉద్దేశించినది అబ్రహాముకు నేను దాచేదనా. ఎంత చక్కని మాట అని ఏమంటాడంటే, అబ్రహాం ఏమవుతాడంట? నిశ్చయముగా బలము గల గొప్ప జనమగును. బలహీనపడినప్పుడు మనం ఏమవుతామంటే తక్కువ వారు అవుతాం. వ్యాధిది, వైరస్ది పై చేయి మన ఇమ్యూనిటీ పవర్ తగ్గినప్పుడు అది జయిస్తుంది. కానీ మనము కేవలము ఇమ్యూనిటీ పవర్ మాత్రమే కాకుండా ఆత్మబలము కలిగిన వారమని దేవుడి సేవకులుగా నేను మీకు తెలియజేస్తున్నాను. దేవుని స్తోత్రిద్దామండి. అంత మాత్రమే కాక 27వ కీర్తనలో రాయబడిన రీతిగాను, అలాగే నిర్గమకాండం 15వ అధ్యాయంలో రాయబడినటువంటి రీతిగాను 2వ వచనంలోనే ఉంటుంది కదా. ఏమనంటే యెహోవా నా బలం. దేవుడు నీకు సంగతిని తెలియజేయడం మాత్రమే కాదు, ఆయన నీ బలమును గురించి మాట్లాడుతూ ఉన్నాడు. సిరియనుల బలము ఎక్కువ. సిరియనులు ఒకసారి ఓటమి పాలైనా కానీ మరల దాడి చేసి ఇశ్రాయేలును చికాకు పరుస్తూ ఉన్నారు. ఎన్ని మార్లు పౌలంటాడు, ఒకటి తక్కువ 40 కొరడా దెబ్బలు నేను తిన్నాను, పలుమార్లు స్వజనుల వలన నేను నిందింపబడ్డాను అని చెప్తారు. బైబిల్లో రాయబడింది, నీతిమంతులు కలుగు ఆపదలో అనేకములు. ఎన్నెన్ని మార్లు మనము శ్రమల పాలయ్యాము. కానీ లేఖనంలో ఆదరణకరమైన ఒక మాట ఉంది, నేను శ్రమల పాలై దీనుడనైతిని, ప్రభువు నన్ను తలంచుకొనుచున్నాడు. ఎప్పుడెప్పుడు ఏ రీతిగా సిరియనులు ఇశ్రాయేలు మీద దాడి చేయనారో ఆ సమయమంతా కూడా ప్రతిసారి కూడా దేవుడు తన కృప చేత ఇశ్రాయేలును ప్రేమించి తన పరిశుద్ధాత్మ ద్వారా ఏలియాతో ఆ సంగతిని ఆయన ఇశ్రాయేలు రాజులకు తెలియజేసి శత్రువైనటువంటి సిరియనుల బలం నుంచి వారిని దండెత్తినప్పుడు దేవుడు ఇశ్రాయేలును కాపాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రాన్ని చెల్లిద్దామండి. ఈ కష్ట సమయంలో కూడా
మనందరము కూడా ఎంతో ధైర్యం చేసి ప్రణాళిక తెగించి సమాజంలో మన పనుల్లో ఉద్యోగాల్లో ముందుకు సాగుతూ ఉన్నాం. ఒక్క మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. గత వారం 2 వారాల క్రితం మనము లేఖనాల నుంచి మాట్లాడుకున్నాం. నిర్గమకాండం నుంచి మోషే చెప్పినటువంటి మాట, నీవు మాతో రానిలా మేము ముందుకు సాగము. దేవుణ్ణి వెంట తీసుకొని దేవుడు మనతో కూడా రాగలిగినట్లుగా, నా సన్నిధి నీకు తోడుగా ఉంచునని వాగ్దానం చేసిన దేవుడు మనతో ఉంచినట్లుగా, ఆయన మనతో ఉండి అపాయం నుంచి ఆయన మనల్ని తప్పించినట్లుగా, ఏ అపాయం రాకుండా ఆయన వలన, ఆయన దూతల వలన మనం కాపాడబడగలిగినట్లుగా, ఆయన సన్నిధి కలిగిన వారమై, ఆయన సహాయం కలిగిన వారమై, ఆయన తన చిత్తాన్ని బయలుపరుస్తూ మనల్ని హెచ్చరిస్తూ ఉండగా, ఇదిగో ఇదే త్రోవ, దీనిలో నడువుడి అని ఆయన తన ఆత్మ ద్వారా మనకి బోధిస్తూ ఉండగా, మనందరము కూడా అలాగూ దేవుని మాటను బట్టి ముందుకు సాగాలని దైవ సేవకునిగా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇశ్రాయేలు యొక్క విజయ రహస్యము శత్రువైనటువంటి సిరియను రాజుకు తెలిసిపోయింది. అలాగే మన జయ రహస్యం లేక జయించడానికి మనకున్నటువంటి మార్గం ఏంటంటే ప్రార్థన. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దామండి. అది గొప్ప ఆయుధం. అలాగే విశ్వాసంతో ప్రార్థించడం. విశ్వాసం కలవారమై మీరు విశ్వాసం ద్వారా ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం, కృపచేతనే రక్షించబడితే ఇది మీ వలన కలిగినది కాదు. విశ్వాసమును ప్రార్థనను ఏ పరిస్థితుల్లో కూడా మనం విడిచిపెట్టడానికి వీలు లేదు. నా విజయానికి కారణం ఇది అని మీరు చెప్పగలిగే కొంతమందికి సెంటిమెంట్స్ ఉంటాయి. ఎవరన్నా ఎదురొస్తే మంచి జరుగుతుందనో, ఉదయకాలం లేచి ఎవరి ముఖాన్ని ఆయన చూస్తే కలిసి వస్తుందనో. ఒక ఆయన ఇలాగే పాపం పని మీద వెళ్తూ బయటికి వెళ్ళి ఇంటికి వచ్చాడు పని చూసుకొని. ఆ పనులు ఆయనకు జయం కలగ. తన కుమార్తె తనకు మంచినీళ్ళు ఇస్తూ ఉండగా, ఈరోజు ఎవరి మొహం చూశానో నాకు పనులు అవ్వలేదన్నాడు. వాళ్ళ అమ్మాయి ఏంటంటే, లేదు నాన్న ఈరోజు పొద్దున్నే కళ్ళు మూసుకొని అద్దం తెమ్మన్నావు, అద్దం తెచ్చి ఇచ్చాను నీకు, అద్దంలో నీ ముఖాన్ని చూసుకొని ఈరోజు అడ్డం చేసుకోవాలా ఉంచుకోవాలని అడిగావు కదా, నీ ముఖాన్ని నువ్వే చూసుకున్నావు నాన్న అని చెప్పిందంట. కలిసి వచ్చే కాలం ఇవేమీ ఉండవండి. దేవుడు కాలములను సమయములను తన స్వాధీనము ఉంచుకునేటువంటి తండ్రిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రాన్ని చెల్లిద్దాం. దేవుడు మనతో ఉండి దేవుడు తన కృపచేత మనల్ని ఎదుర్కొంటే, పరిశుద్ధ గ్రంథంలో కీర్తన గ్రంథంలో రాయబడిన రీతిగా, నా దేవుడు నన్ను తన కృపచేత ఎదుర్కొనేను అని చెప్పినట్లుగా, దేవుడి కృప మనల్ని ఎదుర్కొంటే అంతకంటే కూడా మనకు విజయానికి ఇంకేమీ అక్కర్లేదు కదా. దేవునికి స్తోత్రం చెల్లిద్దామండి. దేవునికి స్తోత్రం చెల్లిద్దామండి. మనకు తోడుగా వచ్చే లేఖనాలు చాలా ఉన్నాయి. కీర్తన గ్రంథంలోనే రాయబడింది, నీ వెలుగును నీ సత్యమును బయలుదేరజేయము, అవి నాకు త్రోవ చూపును. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దామండి. ఇక్కడ లేఖనాల్లో మనం చూసినట్లయితే ఇశ్రాయేలీయులకు జయము కలుగుతుంది ఎవరి వలన అంటే, దేవుని ఆత్మ కలిగినటువంటి ప్రవక్త వలన. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దామండి. ఆత్మ వలన దేవుడు సంగతులను బయలుపరుస్తాడు. మనము మన ఎదుట మార్గమును గురించి ఆలోచన చేసినప్పుడు, నేనే మార్గమును, తప్పించే మార్గము, నేనే సత్యమును, సంగతిని తెలియపరచుట, ఉన్నదానిని శిష్యులు మాట్లాడినప్పుడు వారు ఒక మాట మాట్లాడతారు. లేఖనాల నుంచి నేను మాటను చూడాలని ప్రభుపేట నీకు మనవి చేస్తూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథంలో నూతన నిబంధన భాగంలో మనం చూసినట్లయితే అపోస్తలులందరూ కూడా కొన్ని విషయాలను వారు చాలా గొప్పగా వారు మనకి తెలియజేసినట్టుగా లేఖనాల్లో మనము చూస్తూ ఉంటాం. ఏది దేవుని యొక్క సన్నిధిలో
జీవవాక్యమును కూర్చున్నది. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక, ఆది నుండి ఏది ఉండెనో మేమేది వింటిమో కనులారా ఏది చూచుతమో ఏది నిదానించి కనుగొంటిమో మా చేతులు దేనిని తాకి చూచినో అది మీకు తెలియజేస్తున్నాం. మన చేతులు శత్రువు యొక్క దాడి నుంచి అడ్డం పెట్టుకోవడానికి కాదు. ఈ దినాలు దేన్ని తాకినా కానీ మనం ఏం చేస్తున్నామంటే ఈ శానిటైజర్ని మనము రాసుకుంటూ ఉన్నాం. చేతులు దేన్ని తాకాయి? దేవుని కృప అయినటువంటి ప్రభువైన యేసుక్రీస్తును తాకినవిగా అపోస్తలుల చేతులు ఉన్నాయి. ఒకసారి ఆలోచన చేయండి. ఈ చేయి నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపని దేవునికి మనము స్తుతిస్తూ పాట పాడతాం కదా. ఆయన చెయ్యి విడుస్తాడా? లేదు కదా. పేతురు హస్తాన్ని ఆయన విడువలేదు కదా. మహా అగాధములోకి, గలిలే సముద్రపు లోతులలోకి. ఒక విచిత్రమైన విషయం ఏంటంటే, పేతురు ఆయన చేపలను పట్టేటటువంటి జాలని, కానీ ఆయన అక్కడ ఈదలేకపోతూ ఉన్నాడు. కొన్నిసార్లు మన జీవిత గమనంలో కుటుంబాన్ని మనం నడిపించలేమండి. ఈ దినాన ఎంతమంది గత 3 నెలలుగా ఆర్థికపరమైన ఇబ్బందుల్లో ఉండి ఈఎంఐలు కట్టుకోలేక, ఇంటిని కట్టలేక, ఎలక్ట్రిసిటీ బిల్లు కట్టలేక, బిడ్డల పోషణ విషయంలో, వస్త్రాలు సమకూర్చుకోవడంలో, ఆహారాన్ని సమకూర్చుకోవడంలో ఈదలేకపోతున్నారు. ఎన్ని పరిస్థితులు మనం దాటి వచ్చాము. ఒకరినొకరము తల్లి బిడ్డలు తాకలేకపోతూ ఉంది. బంధుమిత్రుల హస్తాన్ని మనం తాకలేకపోతున్నాం. మా చేతులు దేనిని తాకేనో దేవునికి స్తోత్రాన్ని చెందామని మనం ఏదలేమనుకుంటాం. నేను చేయగలను అనుకుంటాము. ఇశ్రాయేలుని మేము చేస్తామని అనలేదు. తన అవసాన దశలో కూడా ఇశ్రాయేలు రాజు ఇదే గ్రంథంలో 2వ రాజు గ్రంథం 13వ అధ్యాయంలో మనం చూసినట్లయితే శత్రువులు జయించగలిగినట్లుగా బాణాన్ని ఎలా ప్రయోగించాలో ఎలీషా వలన బోధింపబడిన వాడిగా ఆయన ఉన్నాడు. రాజు వలన అభిషేకించబడి, రాజ్య సింహాసనం ఆయనకు అప్పగించబడి, రాజ్య పరిపాలనలో పితరుల యొక్క మాదిరి ఆయన దగ్గర ఉన్నా కానీ ఆయనకు ఒక ప్రవక్త అవసరమై ఉన్నాడు. దేవునికి స్తోత్రాన్ని చెల్లిద్దామండి. మనకి కూడా దేవుని ఆత్మ ఈ దినాన అవసరమైనదని దేవుని సేవకులుగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నానండి. ఏదైతే వారికి అపాయం తప్పించుకోవడానికి ఆధారంగా ఉందో దానిని దేవుని ఆత్మ కలిగినటువంటి ఆ యొక్క ప్రవక్తని తీసుకురమ్మని సిరియా రాజు సైన్యాన్ని, మహాసైన్యాన్ని ప్రవక్త నివాసం దగ్గరికి పంపించాడు. వాళ్ళు పాపం గుమ్మం దాకా వచ్చారు కానీ లోపలికి రాలేకపోయారు. దేవుడు లోతు దేవుడు అతిథిగా ఆయన తప్పించడానికి ఆ యొక్క సొదొమ గొమొర్రా పట్టణానికి వెళ్ళినప్పుడు లోతు ఇంటిలోనికి దేవుడు వెళ్తాడు. ఒక రకంగా లోతు తన ఇంట దేవుడిని చేర్చుకున్నాడు కనుక సొదొమ గొమొర్రాలో ఆయన కాపాడబడ్డాడు. లోతు తప్పించబడ్డవాడిగా ఉన్నాడు. అగ్నికి ఆహుతి కాకుండా తప్పించబడ్డవాడిగా ఉన్నాడు. ఆ సమయంలో ఆ పట్టణస్థులందరూ కూడా ఇంటిలో ప్రవేశించడానికి ప్రయత్నం చేస్తారు. ఇంటి గుమ్మం దాకా వచ్చారు. ఇక్కడ కూడా సిరియను రాజు పంపినటువంటి సైన్యము ప్రవక్త గుమ్మం దాకా వచ్చారు కానీ ఇంటిలోనికి రాలేదు. ఏ అపాయమును నీకు సంభవింపదు. దేవునికి స్తోత్రాన్ని చెల్లిద్దామండి. ఇంటి ముంగటికి వాళ్ళు వచ్చారు కానీ అక్కడ లోతు విషయం మనం ఆలోచన చేస్తే 19వ అధ్యాయం ఆదికాండంలో దేవుడు తలుపు వేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రాన్ని చెల్లిద్దాం. దేవుడు లోతును దాచినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అదే తలుపు వేసినటువంటి దేవుడు లోతు హస్తాన్ని ఆయన భార్యను కుమార్తెను తీసుకొని పట్టణం నుంచి వారిని బయటకు తీసుకుని వస్తున్నప్పుడు ఆ యొక్క సొదొమ గొమొర్రా జనాంగము వారిని వెంబడించలేకపోయారు. ఏ ఆపదలైతే, ఏ కష్టమైతే, ఏ నష్టమైతే మనకు చుట్టుముట్టు ఉందో అది మన వెంబడి రాదు. చిరకాలము కృపాక్షేమములే మన వెంబడి రావడానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. సంగతులను దేవుడు ఆత్మ వలన బయలుపరుస్తాడు. ఆ విపత్తు మన మీదికి మన దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఆయనే మనల్ని ఇంటిలో దాచిపెడతాడు. దేవునికి స్తోత్రాలు చెప్తామండి.
అలానే బందీలుగా అక్కడే ఆయన మనల్ని ఉంచడాన్ని లోతు జీవితంలో మనం చూస్తున్నాం. లోతును వెలుపలికి బాహాటంగా మైదానంలోనికి దేవుడు తీసుకుని వచ్చి ఒక సాక్ష్యముగా నీతిమంతుడిగా తనను బట్టి దేవుని వెనుక నడిచిన దాన్ని బట్టి లోతు నీతిమంతుడయ్యాడు. దేవుని తన ఇంట దాచి ఉంచిన దాన్ని బట్టి లోతు నీతిమంతుడయ్యాడు. మనము దేనిని బట్టి దేవుని ఎదుట నీతిమంతుడిగా మనము లెక్కించబడతామో ఒకసారి మనం పరీక్ష చేసుకొని అలాగూ దేవుని పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి మాదిరి చొప్పున మనం కూడా దేవుని వెంబడి బయలు వెళ్ళే వాళ్ళంగా ఈ COVID-19 కష్టకాలంలో ఉండాలని ప్రభుపేట నేను మీకు మనవి చేస్తున్నాను. దేవునికి స్తోత్రాన్ని చెల్లిద్దామండి. దేవునికి స్తోత్రాన్ని చెల్లిద్దామండి. మనం ఇక్కడ చూసినట్లయితే దేవుడు ఆయన ఎప్పుడైతే శత్రువులు అక్కడి వరకు వచ్చారో లేఖనాల్లో వ్రాయబడినట్టుగా విస్తార జల ప్రవాహములు పొరలి వచ్చినను అవి వారి మీదికి పొర్లి పారవు. ఎర్ర సముద్రంలో దానిని ఏర్పాటు చేసినటువంటి దేవుడు ఈ సిరియను సైన్యము ఎలీషా ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు అది వారు ఈ ఇంటి దగ్గర మాత్రమే కాక 14వ వచనంలో రాయబడి ఉంది, దోతాను పట్టణాన్నంతటిని కూడా వారు గుర్రములతోనూ రథములతోనూ గొప్ప సైన్యముతో చుట్టుముట్టినట్టుగా మనము చూస్తున్నాం. పట్టణమును చుట్టుకొని ఉన్న వారిగా 15వ వచనంలో సిరియన్లు కనిపిస్తున్నారు. ఈ దినాన లోకాన్ని చుట్టుకున్నదిగా COVID-19 కనిపిస్తూ ఉంది. విమానాలలో ప్రయాణించడానికి రక్షణ లేదు, జల మార్గంలో వెళ్ళడానికి అవకాశం లేదు, అలాగే ఆ పాద ఈ యొక్క నడక ద్వారా వెళ్ళడానికి అవకాశము లేదు. ఇదివరకు ఉండే పదార్థ దళములని నడక ద్వారా యుద్ధం చేసేవారు. అలాగే వాయు మార్గంలో, జల మార్గంలో, రోడ్డు మార్గం లేక రైలు మార్గం ఏది కూడా మార్గం అనేది మూయబడిందిగా చుట్టుముట్టినటువంటి ఈ COVID-19 పరిస్థితుల్లో మనం ఉన్నాం. ఇక్కడ ఈ పట్టణంలో ఉన్నటువంటి దోతాను పట్టణంలో ఉన్నటువంటి ఎలీషా యొక్క అసిస్టెంట్గా వెంబడించేవాడిగా ఉన్నటువంటి పనివాడు తలుపు తీయగానే చాలా భయపడ్డాడు. చుట్టుముట్టినటువంటి ఆపదలను బట్టి ఆ యొక్క మనం చూసినట్లయితే మొదటి సమూయేలు గ్రంథము లో దావీదు వచ్చే వరకు కూడా వీరందరూ కూడా ఏమయ్యారంటే చాలా భయపడ్డారు. 17వ అధ్యాయంలో మనం చూసినట్లయితే వారిని బట్టి అందరూ కూడా భయపడినట్లుగా 58 వచనాలు కలిగిందిగా ఉంది. వాడు 11వ వచనం ఒకసారి చదువుతాం. బహు భీతి చెందిన వారిగా వారు ఉన్నారు. భయము, నాకు భయము సంభవించు దినమున నేను నిన్ను ఆశ్రయించుచున్నాను. దేవునికి స్తోత్రం చెల్లిద్దామండి. ఇది కీర్తన గ్రంథంలో కీర్తనకారుడు దేవుని యొక్క వినయంగా చెప్పినటువంటి మనకు భయం సంభవించిన దినమున మనం ఏం చేస్తున్నాం? ఒకే ఇంట్లో ఇక్కడ ఇద్దరు ఉన్నారు. ప్రవక్త అయినటువంటి ఎలీషా, అలాగే ఆయన వెంబడిస్తున్నటువంటి పనివాడు ఇద్దరు ఉన్నారు. ఇద్దరు ఒకే దేవుణ్ణి సేవిస్తూ ఉన్నారు. కానీ ఇతడు భయమునందిన వాడిగా ఈ పనివాడు ఉన్నాడు. భయమును తొలగించగలిగిన వాడిగా దేవుని పక్షిగా ఎలీషా ఉన్నాడు. ఈ దినాన మనం ఉన్నటువంటి భయంకరమైన పరిస్థితుల్లో మనలోని భయమును, అపాయకరమైన స్థితిని పోగొట్టుటకు దేవుడు తన కుమారుడు, మన రక్షకుడును, ప్రభువునైనటువంటి యేసుక్రీస్తును, తన ఆత్మను, అలాగే తన సంఘమును మనకు తోడుగా ఉంచాడు. ప్రార్థన చేయడానికి దేవుడు మనల్ని ప్రోత్సాహపరుస్తూ ఉన్నాడు. ఇక్కడ రాయబడింది, ఎలీషా అతనితో మాట్లాడటం మాత్రమే కాక ఏం చేస్తున్నాడంటే ప్రార్థన చేస్తూ ఉన్నాడు. లేఖనాల్లో మనం చూస్తున్నాం. 17వ వచనం రాయబడింది, యెహోవా వీడు చూసినట్టు దయచేసి వీరి కన్నులెత్తును అని ఎలీషా ప్రార్థన చేయగా. మనం దేవుని సన్నిధిలో మాట్లాడటం మాత్రమే కాదు కానీ ఒకరికొకరు ధైర్యం కోసం పురికొల్పుకోవడం మాత్రమే కాదు కానీ మనం చేయవలసింది ఏంటంటే ప్రార్థన కూడా మనం చేయాలి. మాట్లాడి
శత్రువు యొక్క బలహీనతను, శత్రువును ఎలాగూ తాను బలహీనపరచబోతున్నాడో దాన్ని తన మాట వెంబడి చేయలేదు. కానీ ప్రార్థించాక దేవుడు చేయగలిగినట్లుగా దేవుని సన్నిధి వేచి ఉన్నవాడిగా ఎలీషా ఉన్నాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దామండి. ఈ దినాల్లో అనేక మంది అనుకుంటూ ఉన్నారు, మా ప్రార్థనా బలం చేత మేము ఈ కార్యాలు చేస్తామని అనుకుంటాం. కానీ అలా కాదు. ప్రార్థన చేశాక కూడా దేవుడు కార్యం చేయడానికి దేవునికి మహిమ ఇవ్వాలి. ఆధారం ఆయనే. ఆయన నువ్వు మొరపెట్టు, నేను ఇది చేస్తానని దేవుడు మోషేతో చెప్పలేదు. అంటాడు దేవుడు లేఖనాల్లో రాయబడినటువంటి మాట 2వ కాండంలో మనం చూసినట్లయితే, వారు ఎర్ర సముద్రాన్ని దాటుతున్నటువంటి సందర్భంలో ఆ 15వ అధ్యాయంలో 15వ వచనంలో మనం చూసినట్లయితే 14వ అధ్యాయం, క్షమించండి, 14వ అధ్యాయం 15, 16 కూడా. అంతలో యెహోవా మోషేతో, నీవేళ నాకు మొరపెట్టుచున్నావు, సాగిపోవుడి అని ఇశ్రాయేలుతో చెప్పుము. నీవు నీ కర్ర ఎత్తి ఆ సముద్రం వైపు నీ చేయి చాపి దాన్ని పాయలుగా చేయము. చూడండి, చేయవలసిన కార్యం దేవుడు చెప్తూ ఉన్నాడు. ప్రార్థన మాత్రమే సరిపోతుందని దేవుడు చెప్పలా, ధైర్యంగా మాట్లాడమని చెప్తున్నాడు. ఇక్కడేమో ధైర్యంగా మాట్లాడి దేవుని తట్టు తిరిగి ఎలీషా ఏం చేస్తున్నాడంటే, వీరి కనులను తెరువజేయము. ఈ దినాన మనందరం కూడా తిరుగుబడినటువంటి కన్నులతో దేవుని ఆశ్చర్య కార్యములు చూడగలిగిన వారిగా ప్రార్థనలో ఉండాలని సంఘానికి నేను తెలియజేస్తున్నాను. నమ్మి దేవునికి స్తోత్రం చేద్దాం. ప్రార్థన చేయండి. ఎవరినైనా చూడండి, ప్రతి ఒక్కరూ కూడా తాము జయాన్ని పొందడానికి ముందు ప్రార్థించిన వారిగా ఉన్నారు, ప్రభువుని వేడుకున్న వారిగా ఉన్నారు. శత్రువు ఇంత బలవంతులైనప్పుడు కూడా శత్రువుకు వారు భయపడలేదు. కానీ శత్రువు ఎదుట ధైర్యముగా నిలిచి 27వ కీర్తనలో దావీదు చెప్తాడు కదా, చాలా ధైర్యంగా చెప్తాడు దావీదు. ఏమనంటే, నాకంటే బలవంతులైనటువంటి వారు నా శరీర మాంసము తినటకై నా మీదకి వచ్చినప్పుడు, 22వ వచనం 27వ కీర్తన 2వ వచనాన్ని మనం చూద్దామండి. నా శరీర మాంసము తినటకై దుష్టులు నా మీదకి వచ్చినప్పుడు, నన్ను బాధించు శత్రువులు నా మీదకి వచ్చినప్పుడు వారు తొట్టిల్లి కూలిరి. ఈ దినాన మన శరీర మాంసంలో, నాసికారంలో, నాలుక, చివరికి కనులు కూడా అని చెప్తూ ఉన్నారు. ఈ శరీర మాంసం తినడం అంటే దాన్ని బలహీనపరిచేటటువంటి శత్రువు నా మీదకి వచ్చారు, రాలేదని చెప్పడం లేదు. దావీదు అభిషేకించబడినటువంటి వాడు. ఎలీషా కూడా అభిషేకించబడినటువంటి వాడు. ప్రవక్తగా దేవుని వలన 2 ఏలియా ఆత్మలోని పాలు అనుగ్రహించబడి నియమించబడేటువంటి వాడు. ఎందుకు వచ్చింది ఈ కష్టము, ఎలా పోద్దని కాదు. కానీ నా మీదికి వచ్చినప్పుడు వారు తొట్టిల్లి కూలిరి. దేవుడు దానిని బలహీనపరిచాడు. అది నా మీదకి వచ్చినప్పుడు ఫెయిల్ అయిపోయింది, దాన్నేమి కూడా చేయలేకపోయింది. దేవుని బలము చేత, దేవుని కృప చేత, దేవుని దయచేత దేవుడు దానిని జయించుకుని వారికి శక్తిని ఇచ్చాడని మనము చెప్పగలగాలి. ఇక్కడ దావీదు అంటున్నాడు, 3వ వచనం చదువుదామండి. నాతో యుద్ధము చేయుటకు సిరియనుల దండు ఇంటి ముంగట పట్టణంలోను, పట్టణం అంతా కూడా వారు ఉన్నారు. ఈరోజు లోకమంతా కూడా రండి దండు దిగిన రీతిగా ఎక్కడ ఆ యొక్క వుహాన్ పట్టణము, చైనా దేశం, ఎక్కడ చుట్టూ నీళ్లు ఉన్నటువంటి అండమాన్ దీవులు, చుట్టూ నీళ్లు ఉన్నటువంటి శ్రీలంకలో ఎలా ప్రవేశిస్తుంది? దండు దిగినట్లుగా ఈ దినాన అపాయం మనల్ని అది సమీపిస్తుంది. కానీ దండు దిగినను ఇక్కడ చాలా ధైర్యంగా దావీదు మాట్లాడుతున్నాడు. దీనిలో నేను ధైర్యము విడవకుండును, నా హృదయము భయపడదు. ఎంత చక్కని మాట. ఇక్కడ భయపడవద్దని చెప్పడానికి ముందుగా ఎలీషా ఏం చేస్తున్నాడంటే, తన యొక్క పనివాడికి, ఆయన ఇక్కడ శిష్యుడని చెప్పబడలా, పనివాడు అని చెప్పబడింది. మనము కూడా భయపడినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే
భయపడే వారిని తన శిష్యుడిగా దేవుడు చెప్పుకోడు. దేవుడు చేయవలసిన పని ఉంది కనుక పనివాడని చెప్పాడు. ఈ పనివాడు ఏం చేయాలంటే ఆ ఎలీషా ప్రార్థన చేస్తూ ఉండగా కనిపెట్టేవాడుగా ఈయన ఉండాలి. ఇంకా ఒక రకంగా చెప్పాలంటే ఎలీషా దగ్గర పనివానిగా ఉన్నాడు కనుక జయింపజేసేటటువంటి దేవుని గొప్ప శక్తిని ఈ పనివాడు చూశాడు. ఎలాగంటే వ్రాయబడింది 17వ వచనంలో, అగ్ని గుర్రములు అగ్ని రథములు ఎలీషా చుట్టూ కూడా ఉన్నట్టుగా ఈ పనివాడు చూశాడు. అగ్ని రథములను చూసిన వాడిగా ఎలీషా ఉన్నాడు. ఏ సందర్భంలో అంటే ఏలియా పరలోకములకు ఆరోహణమైనప్పుడు అగ్ని రథములను ఎలీషా చూశాడు. అగ్ని రథములను ఎలీషా ప్రార్థనను బట్టి ఎలీషా పనివాడు చూస్తున్నాడు. ఎలీషాతో ఉన్నదాన్ని బట్టి ఈ పనివాడు తప్పించబడుతున్నాడు. దేని సహాయం చేత దేవుడు తమను తప్పిస్తాడో, శరీర సంబంధమైన ఆయుధాలు కాదు కానీ, కత్తి డాలు ఇలాంటివి కాదు కానీ, వేటివంటే అంటే అగ్నిరథం అనగా ఆత్మ సంబంధమైనటువంటి వాటి చేత, ఆత్మ బలము చేత దేవుడు మనల్ని కాపాడబోతున్నాడు అనే దాన్ని పనివాడు గ్రహించాడు. తెరువబడిన కన్నులు కలిగిన వాడే. ఈ కన్నులు ఎలా తెరువబడ్డాయంటే ఎలీషా ప్రార్థన బట్టి. మన కొరకు దేవుని ఆత్మ విజ్ఞాపన చేస్తున్నాడు. మనం ఎరిగినటువంటి లేఖన భాగం 8వ అధ్యాయం రోమాపత్రిక 26వ వచనంలో ఎప్పటికీ మాట మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. దేవుని కుమారుని యొక్క ప్రశస్తి గురించి అక్కడ చెప్పబడింది. అలాగే మనం చూసినట్లయితే ఇదే 8వ అధ్యాయంలో లేఖనాల్లో రాయబడినటువంటి మాట రోమపత్రికలో, మనము ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు కానీ రాయబడినటువంటి మాటలు మనం చూసినట్లయితే 26వ వచనం చివరిలో రాయబడింది, ఆత్మ తానే మన పక్షంగా విజ్ఞాపన చేస్తున్నాడు. ఎలీషా తన పనివాని పక్షంగా ఎలీషా అలాగైతే విజ్ఞాపన చేస్తున్నాడో, దేవుని పరిశుద్ధాత్ముడు మన పక్షంగా విజ్ఞాపన చేస్తున్నాడు. మన ప్రార్థన అయితే మనల్ని జయించలేదు. దేవుని ఆత్మ సహాయం, దేవుని రథములు, అలాగే దేవుని గుర్రములు ఎలా ఉన్నాయంటే అగ్ని చేత చేయబడినవిగా ఉన్నాయి. అగ్ని చేత మనం చూస్తే వారు కెరూబులు చేయబడ్డారు. దేవునికి స్తోత్రాన్ని చెల్లిద్దాము. కెరూబులను తనకు వాహనంగా దేవుడు కలిగి ఉన్నాడు. గుర్రములు రథములు ఇవి వాహకముగా ఉండేటటువంటి పోరాటంలో ముందుకు నడిపించేవి. గుర్రములను మాత్రమే దేవుడు ఇక్కడ చెప్పడం లేదు కానీ రథాన్ని కూడా దేవుడు చూపిస్తున్నాడు. గుర్రములు రథములకు పూడ్చినవిగా ఉన్నాయంటే దేవుడు తన ప్రజలను ఘనపరిచి వారికి జయించి ఏం చేస్తున్నాడంటే వారిని రథారోహకులుగా చేసి ఘనపరుస్తూ ఉన్నాడు. ప్రార్థనను బట్టి మనము జయం పొంది దేవుడిచ్చినటువంటి కృప చేత మనము ఘనపరచబడతాం. దాని కొరకు ఆయుధం ఏంటంటే వినయపూర్వకమైనటువంటి ప్రార్థన, భయపడనటువంటి హృదయం, నిబ్బరము గల హృదయం. నమ్మి దేవుడికి స్తోత్రిద్దాం. నిబ్బరము కలిగి నా మీదకి యుద్ధము నేగినను, దీనిలో నేను ధైర్యము విడవకుందును. నా హృదయము భయపడదు. నా హృదయం ప్రార్థన చేస్తుంది కానీ భయపడదు. అక్కడే వెంటనే అంటాడు 27వ కీర్తనలో దావీదు, యెహోవా యొద్ద ఒక్క వరం అడిగితిని. చదువు మా మాట. యెహోవా యొద్ద ఒక్క వరం అడిగితిని. ఇది కీర్తన గ్రంథము 27:4 వచనం. తన హృదయము తన స్థితి ఎలా ఉందో చెప్పి నేను ప్రార్థించాను అని చెప్తున్నాడు. అంటే తనని బట్టి ఆయన ధైర్యంగా లేడు. ఎలీషా కూడా నిబ్బరంగా ఉన్నాడంటే తనని బట్టి లేదు, దేవుని కాపుదలను బట్టి, తనను ఆవరించి ఉన్నటువంటి దేవుని కృపను బట్టి, దేవుని ఆత్మశక్తిని బట్టి ఎలీషా నిబ్బరంగా ఉన్నాడు. నిబ్బరంగా ఉండి కూడా ప్రార్థన చేస్తున్నాడు. ఎంత చక్కని మాట. మనము కూడా మన పరిస్థితుల్లో ప్రార్థన చేయుటకు దేవుని వలన, దేవుని దాసుల వలన, దేవుడు ఏర్పరచుకున్నటువంటి ప్రవక్తల వలన నేర్పబడిన వారిగా ఉన్నాము. నమ్మి దేవుడికి స్తోత్రం చేద్దామని. నమ్మి దేవుడికి స్తోత్రం చేద్దామని. ఎవరైతే తమ మీదకి వచ్చారో వారిని ఏం చేస్తున్నాడంటే ఈ యొక్క దోతాన పట్టణం నుంచి వెలుపలకు నడిపిస్తున్నాడు ఎలీషా.
ఎంత చక్కని మాట. ఈ చుట్టుముట్టినటువంటి అపాయకరమైనటువంటివి, లోతు ఎలాగైతే సొదొమ కుమారుడు వెలుపలికి వచ్చాడో అలాగే తన మీదకి వచ్చినటువంటి శత్రువులను ఏం చేస్తున్నాడంటే ప్రార్థన ద్వారా రెండోసారి ఎలీషా ప్రార్థన చేస్తున్నాడు. ఎలీషా ప్రార్థన చేయకుండా అందులేకుండానే వారికి సిరియనులను శపించలేదు. యెహోవా వీరి కనులను మొత్తుము అన్నత్వము తను ప్రార్థన చేయగా 18వ వచనం చివరి భాగంలో రాయబడింది, ఎలీషా చేసిన ప్రార్థన చొప్పున దేవుడు వారిని అంధత్వముతో మొత్తెను. మన ప్రార్థన బలము చేత దేవుని కృపను బట్టి సహాయం చేయు ఆయన కరుణను బట్టి ఈ యొక్క కరోనా మనల్ని సమీపించకుండా దాన్ని అంధత్వంతో దేవుడు మొత్తుతాడు. ఆమేన్. అంధత్వంతో మొత్తే దేవుడు శత్రువుని నీ దగ్గరికి రాకున్నట్లుగా ఈ దోతాని పట్టణం నుంచి ఇప్పుడు ఎలీషా వారిని వెలుపలికి నడిపిస్తూ ఉన్నాడు. వారు ఎలీషా ఇంటిని కనుగొన్నారు, ఎలీషా చూచారు, ఎలీషా పరివారాన్ని చూచారు, కానీ వారి మార్గం వారికి తెలియడం లేదు. శత్రువుని మీదకి ఒక మార్గంలో వస్తే 7 మార్గముల గుండా వారు పారిపోతారని దేవుడు చెప్పినాడు. పరిశుద్ధ లేఖనాల్లో దేవుని వాగ్దానాలు ఎలా ఉన్నాయంటే తప్పించబడడానికి అనేక మార్గాలను దేవుడు మన కొరకు ఏర్పాటు చేశాడంటే దేవుడిని బట్టి అందరం కూడా స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాము. 2 అంతల మేలు. 7 మార్గములలో శత్రువు వెడలిపోవుట, శత్రువును బయటకు నడిపి ఏం చేశాడంటే ఎలీషా దాగి ఉండలేదు కానీ శత్రువుల చోటుకే వచ్చాడు. 19వ వచనంలో ఆయన షోమ్రోను పట్టణం వరకు వారిని నడిపించి షోమ్రోనుకు వచ్చినప్పుడు 3వ వారు మరలా ప్రార్థన చేస్తున్నాడు. యెహోవా వీరు చూసినట్లుగా వీరి కళ్ళను తెరవజేయము. దేవుడు వారి కళ్ళను తెలియజేయగా వారు ఏం చేశారంటే మేము షోమ్రోనులో ఉన్నాము, ఎవరితో ఉన్నారు, ఎవరినైతే వీరు బందీగా తీసుకుని షోమ్రోనుకి తేవాలనుకున్నారో ఆ ఎలీషాతో కలిసి వీరు ఇక్కడ ఉన్నారు. కానీ దేవుడు ఏం చేశాడంటే వీరిని ఘనపరిచాడు శత్రువు మధ్య. ఇదే 20 కీర్తనలో ఈ మాట విషయమే వ్రాయబడి ఉంటది. ఈ శత్రువు వారికి ఆతిథ్యం ఇచ్చి వారిని ఘనపరిచినట్లుగా కూడా లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం. ఈ శత్రువుకి ఎలీషా ఏం చేశాడంటే ఆయన భోజన పదార్థములను సిద్ధపరిచాడు. ఈ యొక్క ఇశ్రాయేలు రాజు దగ్గర ఆ యొక్క సిరియా సైన్యానంతటిని కూడా తీసుకొని వచ్చాడు. దేవుని స్తోత్రం. రాయబడిన మాట 27 కీర్తనలో రాయబడింది, ఇప్పుడు నన్ను చుట్టుకొని నా శత్రువు కంటే ఎత్తుగా కూడా నా తల ఎత్తబడును. దేవుని స్తోత్రం. షోమ్రోనుకు, ఇశ్రాయేలు రాజధాని అయిన షోమ్రోనుకు జయం ఎలా వస్తుందంటే ఎలీషాను షోమ్రోను నుంచి తీవ్రంగా సిరియా దమస్కుకు తీసుకువెళ్ళాలనేది శత్రువు యొక్క ఆలోచన. కానీ దేవుడు ఏం చేశాడంటే ఈ దోతాల నుంచి వారిని దమస్కు కాదు కానీ షోమ్రోనుకు నడిపించాడు. అక్కడ ఇశ్రాయేలు రాజు సైన్యమంతటిని తనకి స్వాధీనపరిచినటువంటి ఎలీషాని బట్టి అడుగుతాడు, వీరిని మనం కొడదామా? ఎలీషా ఏం చేస్తున్నాడంటే వీరికి ఆతిథ్యం ఇచ్చి పోనీయమని చెప్పేసి చెప్తూ ఉన్నాడు. ఎంత సిగ్గుపడ్డాడు శత్రువు, ఎంత అపజయానికి శత్రువు లోనయ్యాడు. దేవుడు జయించినప్పుడు ఏమవుతుందంటే శత్రువు నిర్వీర్యమైపోతాడు. ఇక్కడ ఎలీషాని బట్టి దైవిక శక్తిని పనివాడు తెలుసుకున్నాడు. రెండవదిగా ఎవరు తెలుసుకున్నారంటే ఇశ్రాయేలు రాజు తెలుసుకున్నారు, ఇశ్రాయేలు జనాంగం తెలుసుకుంది. మనకి దేవుడిచ్చే జయాన్ని బట్టి అందరూ కూడా దేవుని నామాన్ని కనపరుస్తారు. నమ్మి దేవునికి స్తోత్రం. నేను ముగిస్తున్నాను. ఏలాంటి ఇశ్రాయేలుకి జయం కలుగుతుందంటే దేవుని ఆత్మను బట్టి. తన ఆత్మ చేత శత్రువైనటువంటి దమస్కు వారు లేక సిరియనులు వచ్చే సమయాన్ని దేవుడు ప్రవక్త అయినటువంటి ఎలీషా ద్వారా ఇశ్రాయేలుకి తెలియజేస్తూ ఉన్నాడు. ఎవరైతే ఆధారంగా ఉన్నారో ఆ ఎలీషాని లేకుండా చేయాలని ఆ యొక్క సిరియా రాజు సంకల్పించినప్పుడు దేవుడు దానిని కొనసాగనీయలేదు. మనం క్రైస్తవులు నిజమే కానీ ప్రార్థనా జీవితము, ప్రార్థనా బలం కలిగినటువంటి వారు మన ప్రార్థనా జీవితాన్ని చెరిపివేయాలని, మన పరిశుద్ధతను చెరిపేయాలని శత్రువు ఏం చేస్తాడంటే అది లేకుండా చేయడానికి ఎంతో బలగంతో బయలుదేరుతాడు. కానీ ఇక్కడ మనం చూసినట్లయితే
దేవుడు ఎలీషా చుట్టూ ఏముంచాడంటే అగ్ని రథములను, అగ్ని గుర్రములను ఉంచున్నాడు. దేని కొరకు? కేవలం ఎలీషా ఒక్కటి కాపాడడానికి మాత్రమే కాదు. ఎలీషాని బట్టి, ప్రార్థనాపరుడైన దేవుని ఆత్మ కలిగిన ప్రవక్త అయిన ఎలీషాని బట్టి ఇశ్రాయేలు జనాంగమంతా కూడా కాపాడబడతారు. ఈ దినాన ఎవరి వల్ల ఇది కావడం లేదని ఎవరికి వాడు అడగడం కాదు, కానీ ప్రభువా నీవే దీనిని తీసేయగలవు, యెహోవా యందు మొరబడినని దావీదు చెప్పిన రీతిగా నాయన నీవు దీన్ని తొలగించు. నేను భయపడుకున్నట్లుగా నాకు ఆధారం ఏంటంటే మన చుట్టూ ఉన్న కాపుదల, దేవుని కాపుదల, దేవుని అగ్ని బలం అని చెప్పి ఎలీషా చెప్తూ ఉన్నాడు. దేవుడు ఏడు చుట్టూ ఉంచినట్టుగా మన చుట్టూ కంచాలు ఉంచాడు. దీని విషయమే మనం అనుమానపడడానికి వీలు లేదు. గత వారం అనేక కుటుంబాల్లో ఆంధ్రప్రదేశ్లో మరి ఇంటర్మీడియట్లో ఫెయిల్ అయినటువంటి వారు చాలా కన్నీటితో ఉన్నారు. సాయంకాలం ఏడుపు వచ్చి రాత్రి ఉండినను దేవుడు సంతోషం కలిగిన చెప్పినటువంటి దేవుడు అందరూ సంతోషించినట్టుగా చిన్న బిడ్డలు వారందరూ కూడా ఉత్తీర్ణులకు దేవుడు మన ముఖ్యమంత్రి జగన్ గారిని ఆయన ప్రోత్సాహపరిచి ఉన్నాడు. అలాగే రేప 10వ తారీఖున 15వ తారీఖున ఎప్పుడు పరీక్షలని జూలై నెల కొరకు ఎత్తాస్వాలు చూస్తుండగా దేవుడు ఆ ఇబ్బందిని కూడా ఆయన ముఖ్యమంత్రి గారి ద్వారా తొలగించి ఉన్నాడు. దేవుడు రాజుల చేత మన కొరకు కార్యం చేయిస్తూ ఉన్నాడు. తానే మన కొరకు కార్యాలు చేసినప్పుడు ఇంకా గొప్పగా ఉంటుంది. ఆయన ప్రభు గొప్ప కార్యములు చేయువాడు. ఎవరి కొరకు అనగా మన కొరకు. తన జయాన్ని, తనకి దేవుడిచ్చిన కాపుదలను ఈ దోతాన పట్టణస్తులతోనే పంచుకొని సంతుష్టుడు కాలేదు ఎలీషా. ఆయన ఇశ్రాయేలు రాజు దగ్గరికి వెళ్ళి ఒక సాక్ష్యం చెప్తూ ఉన్నాడు. ఇదిగో శత్రువు బలహీనుడయ్యాడు, దేవుడి చెయ్యి పై చెయ్యిగా ఉంది, దేవుడు మనకు జయించాడని చెప్తూ ఉన్నాడు. ఇంటి దినము కోసం ఈ కరోనా విపత్తు తొలగిపోయిందని అధికారులు, డాక్టర్స్, అలాగే మీడియాలో వార్తలు రాగలిగినట్లుగా మనం ప్రార్థన చేద్దాం. ఇది తొలగిపోతుంది. దేనిని బట్టి అంటే దేవుని శక్తిని బట్టి. ఇది ఉన్నటువంటి విపత్కర పరిస్థితుల్లో ఆయన ప్రజల చుట్టూ దేవుని కంచె ఉంది, దేవుని కాపుదల ఉంది. అందుని బట్టి ఆయన పాదాలు ఆశ్రయిద్దాము, ఆయనకు మొరపెట్టుదాము, ఆయన సన్నిధిని సంతోషిద్దాము. ఒక సాక్ష్యం కలిగిన వారిగా మనం ముందుకు సాగుదాము. ఒక సాక్ష్యం చెప్పడానికి దేవుణ్ణి ఆశ్రయించి ఆయన వెంబడిద్దాము. ఈ పనివాడు ఎలీషా దగ్గర ఉన్నదాన్ని బట్టి, ప్రవక్త ఎలీషా దగ్గర ఉన్నదాన్ని బట్టి కాపాడబడ్డాడు. మనము కూడా దేవుని ఆశ్రయించినప్పుడు మనమును కాపాడబడతాము. అటు కృప దేవుడు అనుగ్రహించి మనలను, మన కుటుంబాలను, సంఘాన్ని కాపాడుగాక. దయతో గమనించండి, రేపు ఆ ఉదయకాలము 8:45 పురుషులందరూ కూడా ఆలయానికి రండి. అలాగే 10:45 గంటలకు స్త్రీలు రండి. బలారాధన కూడా ఉంటుంది. అలాగే ఎక్కువ మందికి ఆ సంఘంలో చోటు సరిపోదు కనుక ఆ 2 అంతస్తులను కలిపితే 70 మంది దాకా రావచ్చు. మిగిలిన వారందరూ కూడా లైవ్ కార్యక్రమం పెట్టబడింది, దాన్ని వీక్షించాలని తెలియజేస్తున్నాం. ముందుకు ఈ పరిస్థితులన్నీ కూడా మార్చి దేవుడు తనని ఆరాధించడానికి మనకు మంచి సమయాన్ని ఇస్తారనే ఉద్దేశంతో దేవుడికి ఆచరిస్తూ ఒక పాట పాడి దేవుని నామాన్ని మహిమపరుద్దాము. అందరం కూడా దేవుని సన్నిధిని అలాగే ముందుకు సాగుదాం. అనంతరం ప్రార్థన చేయబడుతుంది. ఆలకించాలని, పాలు పొందాలని పొరపెట్టని మీకు తెలియజేస్తూ ఉన్నాను. హల్లెలూయా. దేవుని కృప మీకు తోడేవుడుగాక. ప్రార్థన కొరకు వేసి ఉండండి. దారి తప్పిన నన్ను నీవు వెతకి వచ్చి రక్షించితివి. దారి తప్పిన నన్ను నీవు వెతకి వచ్చి రక్షించితివి.
దేవుని నామమునకు స్తోత్రములు. ఇలాగ ఈ కార్యక్రమంలో పాల్పొందినందుకు మీ అందరికీ కూడా నేను వందనాలను చెల్లిస్తున్నాను. రేపు ఉదయకాలము ఆరాధనలో అందరం కూడా దేవుని సన్నిధిని కలుసుకుందాము రండి. కొంచెం ముందుగా రావాలని తెలియజేస్తున్నాను.
అక్కడ వాలంటీర్స్కు సహకరించండి. దేవుని కృప మీకు తోడైనగాక ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతులైన దేవ స్తోత్రుడా, కృష్ణుడా, పరిశుద్ధుడా, మీ ఘనమైన పరిశుద్ధులను స్తోత్రమైన ఈ రాత్రి వేళ శనివారం ప్రార్థన పడము దీవెనికరంగా జరుగుటకు మాకు నీ కృప అనుగ్రహించి సజీవుల లెక్కల మమ్మల్ని దీపించి దేవ నీ వాక్యమును ఎరిగిన వారిగా నీ వల్ల బోధింపబట్టుకు వినయముతో నీ పరిశుద్ధ పాస్తాన్ని ఆశ్రయించిన వారిగా వినిపించినావు నాయన. ఈ వారం అంతా కూడా బిడ్డల రాకపోవడంలో, కుటుంబ జీవితంలో, బిడ్డలను పెంచుకున్నట్లో నా తండ్రి ఉద్యోగ విషయాలలో, పనులు ఎంతో తోడుగా ఉన్నావు, ఆర్థిక విషయాల్లో తోడుగా ఉన్నావు నా తండ్రి. ఎలాగైతే అధికారులను తండ్రి నాయన మీరు వారి ద్వారా నాయన తీరులకు సదుపాయం కలిగజేస్తున్నావు, ఎలాగైతే తండ్రి ధైర్యంపుని జనుల ముందుకు సాగుటకు మార్గం మీరు తెలియజేస్తున్నారు, అలాగనే తండ్రి సమస్తము సమకూర్చి శత్రువు బలహీన పట్టుకు ఎలీషా ద్వారా జరిగించిన కార్యములు తండ్రి శత్రువు లొంగి వచ్చినట్లుగా నాయన అగ్ని రథముల చేత, నాయన అగ్ని గుణముల చేత ఎలీషాను ఆయన పరివారాన్ని మీరు దేవతని బలపరుచున్నారు. నీ ఆత్మ చేత మమ్మల్ని బలపరుచున్నాయన. ఇది తీసే మట్టుకు COVID-19 మీరు బలపరచండి తండ్రి. నీ ప్రజలను బలపరుచున్నాయన, వారి చేతులను బలపరుస్తుంది నాయన. మా చేతులు దేనిని తాకించను దేవుని కృపను ఆయన పాదమును మేము తాకినామని దేవతండి నాయన. ప్రజలందరూ చెప్పగలిగినట్లుగా మీ ప్రజల పక్షం వారి కార్యములు జరిగించమని తండ్రి వినయంతో వేడుకుంటున్నాము నాయన. ఈ విపత్తులు తొలగించండి తండ్రి నాయన. ప్రజల కన్నీటి తుడుగు నాయన, ప్రార్థన ఆలకించండి, దయచూపు నాయన, కృపచూపు నాయన, దీవెన కలుగు చేయండి, గొప్ప కార్యములు మా కొరకు జరిగించిన ఆయన కృపచూపు తండ్రి నాయన. సంఘం పక్షంగా, సంఘంలోని చిన్నపిల్లల పక్షంగా మీరు చేసినట్టు గొప్ప కార్యములకు స్తోత్రం. సంఘం పక్షంగా, సేవ సమాజం పక్షంగా మీరు చేసిన కార్యములకు స్తోత్రం నాయన. సంఘ స్కూల్ పరిచర్యను బట్టి మీకు వందనాలు, సంఘ పెద్దలను బట్టి వందనాలు, సేవ సమాజాన్ని బట్టి వందనాలు, ప్రతి కుటుంబాన్ని బట్టి, సన్నిహితులను బట్టి, సమీపస్తులను బట్టి వందనాలు చేస్తున్నాం. ప్రతి ఒక్కరి చుట్టూ మీ కంచి వేయించండి, నీ కాపుదలు మీకు ఉంచు, నీ కృపలో దేవా ఆదుకోనైనా ఆస్వాదించండి. కృప చూపి ఆశ్రదించి నీ బలం చేత జయమని గ్రహించి మీరే మహిమ, ఘనత, ప్రభావం పొందుకోమని ఈ మనవులను మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తునామమున వినయముతో అడిగి వెళ్ళిపోతున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసము, సన్నిధి, కాపుదల, నడిపింపు కూడిన మనకును, మన ఇంటి వారికి, మన నిలవడకును, మనమనై ఆయన పరిశుద్ధ పాస్తం నుంచి ప్రార్థన చేసిన సకల పరిశుద్ధులకును సదాకాలం తోడేయండి, కాచి కాపాడుదల చేయగాక. ఆమేన్. అందరికీ వందనాలండి. దేవుని కృప మీకు తోడేయండి గాక. రేపు ఉదయం 9 గంటల నుంచి కూడా ఆ లైవ్ ఉంటుంది. తదనంతరము 11 గంటల తర్వాత కూడా లైవ్ ఉంటుంది. పాల్పొందాలని తెలియజేస్తున్నాం. ఆరాధనలో కూడా పాల్పొందండి. దేవుని కృప మీకు తోడేయండి గాక. ఆమేన్.